నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, చాలామంది ఎక్కడైనా సరే డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఏదైనా హైవేకి దగ్గరలో హైవేకి ఆనుకున్న బిట్లు కొనాలని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. అయితే హైవేలకి ఎక్కడ తక్కువ రేట్లు ఉండవు, కొంచెం రేట్ తక్కువలో ఛాన్స్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే చెప్పమని చాలామంది అంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఒక నేషనల్ హైవేని ఆనుకొని పక్కల రెస్టారెంట్స్, బార్స్ అండ్ ఫంక్షన్ హాల్స్ అండ్ ఒక సిటీ అన్నిటికన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 4 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామా. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది 2 acres మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఫ్రెండ్స్. అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు మంచిగా ఉంటుంది. ఇది నేషనల్ హైవే 765 శ్రీశైలం హైవేని ఆనుకొని ఉంది ఫ్రెండ్స్. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు రోడ్ ఫేసింగ్ బాగానే ఉంటుంది, లోపల కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, అని మంచిగా ఉంటుంది బిట్టు చూడడానికి మంచిగా ఉంటుంది. మనకు నేషనల్ హైవేకి ల్యాండ్ దొరుకుడే ఎక్కువ ఫ్రెండ్స్. మనకి ఇది ఏకదమ్ ఉంది ల్యాండ్ అయితే, ఓకేనా. ఇక బోర్లు గిట్లా ఇందులో లేవు ఫ్రెండ్స్. సరౌండింగ్లో బోర్లు ఉన్నాయి, ఫస్ట్ చూపించాను కదా, సరౌండింగ్లో బోర్లు ఉన్నాయి. ఇందులో బోర్ వేసుకున్నాం అనుకో ఈజీగా వాటర్ పడతాయి ఫ్రెండ్స్. ఎలక్ట్రిసిటీ పరంగా కూడా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక దీని డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ పక్కనే ఒక ఫేమస్ ఫంక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనే ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వెంచర్స్ ఉంటాయి, ఇంకా టీ షాప్స్. ఇక ఆమన్గల్ సిటీకి ఫ్రెండ్స్, ఆమన్గల్ సిటీకి జస్ట్ 3 km మాత్రమే ఉంటుంది. ఆ 3 km కూడా నేషనల్ హైవే ఉంటే రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 4 km మాత్రమే ఉంటుంది. ఇక ముచ్చాలరా ఫార్మసిటీకి 8 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక తిరుపతి హైవే కూడా 10 km డిస్టెన్స్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 10 km డిస్టెన్స్ పోతే అక్కడ నుంచి తిరుపతి హైవే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తిరుపతి హైవే గుంట పోతే 80 km to 100 km వరకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ డిస్టెన్సు. ఆ హైవే కంప్లీట్ అయిందనుకో మొత్తం ఇక్కడ నుంచే పోతుంది వెహికల్స్ మొత్తం. అప్పుడు ఇంకా ఈ హైవే ఇంకా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా రష్ పెరుగుతుంది. మళ్ళీ ఈ హైవే కూడా 4 lane ఎక్స్టెన్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ బడ్జెట్ కూడా రిలీజ్ చేసిండ్రు, ఓకేనా. ఇక దీని లొకేషన్ తెలుసుకుందాం. లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. వెల్దండ మండలం అవుతుంది, నాగర్ కర్నూలు డిస్టిక్ అవుతుంది. ఆమన్గల్కి 3 km ఉంటుంది, వెల్దండకి 7 km ఉంటుంది. ఇక అదేవిధంగా కర్తాల్ నుంచి చూస్తే 19 km ఉంటుంది. తుక్కుగూడ ORRకి 44 km ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 65 km ఉంటుంది. ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 2,60 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. 2,60 lakhs ఫర్ ఎకర్ మాత్రమే, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.